హాయ్ హలో, నేను మీ గోల్డెన్ బాయ్ ఎక్స్ప్లోరర్ని. సో ఈరోజు అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే తెలుసా? సో మనమైతే ఈరోజే బైక్ రైడ్ అయితే చేయబోతున్నాం. స్మాల్ బైక్ రైడ్ అనమాట ఇది. సో నేనైతే మా హోమ్ టౌన్కి రావడం జరిగింది. సో కొన్ని సామాన్లు తీసుకునే దానికంటూ మేము నెల్లూరు అయితే వెళ్తున్నాం. సో ఈరోజు రైడ్ వచ్చేసి గూడూరు నుంచి నెల్లూరు అనమాట. సో గూడూరు నుంచి నెల్లూరు అనేది అప్రాక్స్గా 36 to 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇదైతే హైవే మీద వెళ్తున్నాం అనమాట. ఇప్పుడైతే మనం ట్రాఫిక్లో ఉన్నాము. సో నేనైతే వీడియో ఈ ట్రాఫిక్లోంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో దీనికైతే ఇంట్రో వీడియో లేదు. సో ఇంట్రో వీడియో వచ్చి ఎవరైతే మన ఛానల్ అయితే చూస్తున్నారో సో 1-2 వీడియోస్ చూడండి, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు గూడూరు అయితే ఇప్పుడు గూడూరులో చాలా వరకు ట్రాఫిక్ అనేది పెరిగిపోయిందనమాట. సో చాలా అంటే చాలా వరకు పెరిగింది. ఇంతకుముందు ఒక 5-6 ఇయర్స్ బిఫోర్ నుంచి చూసుకుంటే చాలా ట్రాఫిక్ పెరిగిపోయింది. సో ఇప్పుడైతే మనం నెల్లూరు అయితే ఎందుకు వెళ్తున్నాం అంటే సో ఇంటికి కావాల్సిన సామాన్ల కోసం వెళ్తున్నాం అనమాట. సో దానికోసం అంటూ మనమైతే అదేనే కాదు, ఇంకో పర్సనల్తో కూడా ఒకటి ఉంది. సో ఇంకోటి ఏంటంటే మనమైతే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఏంటి అనేది. సో అది వచ్చేసి మనకు హెల్మెట్కి మొబైల్ అటాచ్ చేసుకునే హోల్డర్ ఉంటుంది కదా, అదైతే పర్చేస్ చేసాం అనమాట ఆన్లైన్లో. సో అది కూడా ఒకసారి చెక్ చేద్దాం అని చెప్పి 2 ఒకటే రేట్లు అయిపోతాయని చెప్పి నేనైతే ఇట్లా ప్లాన్ చేశాను అనమాట. సో అది వచ్చేసి నేనైతే అమెజాన్లో కొనడం జరిగింది. సో హెల్మెట్ మొబైల్ హోల్డరు. సో దాన్ని ఇప్పుడు నేనైతే హెల్మెట్కి ఫిక్స్ చేశాను. హెల్మెట్ ఫిక్స్ చేసి హెల్మెట్తోనే ఇప్పుడు మొబైల్ అనేది అటాచ్ చేశాను. దాంతోనే వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇదన్నమాట. ఇది ఇప్పుడు నెల్లూరుకి అయితే ఇప్పుడు గూడూరు నుంచి నెల్లూరుకి అప్రాక్స్ 36 to 40 కిలోమీటర్స్ ఉందని చెప్పాను కదా. సో మనమైతే టౌన్లో నుంచి హైవే దగ్గరికి వెళ్ళడానికి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు అక్కడే ఇట్లాగే అయితే వెళ్తున్నాం అనమాట. సో మన బైక్లో అయితే పెట్రోల్ అయితే చాలా తక్కువ ఉందన్నమాట. సో ముందు పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్లో మనమైతే పెట్రోల్ పట్టించుకుందాం. చూద్దాం, అది ఇండియన్ పెట్రోల్ బంకు, అది ఆలోచిస్తున్నాం. ఆ పెట్రోల్ బంక్లో పట్టించుకుందామా, లేదంటే హెచ్పిలో కానీ భారత పెట్రోల్ బంకులో కానీ హైవేలు ఎక్కడ పక్కన ఉంటాయి. సో అక్కడ పట్టించుకుందామా అని ఆలోచిస్తున్నాను. సో ఇప్పుడైతే చూద్దాము. అది ఆలోచిస్తున్నాను చెప్పాను కదా, పెట్రోల్ బంక్లో పెట్టుకుందామని. సో ఇండియన్ ఆయిల్ అయితే వచ్చింది. సో వెళ్దాం అనుకున్న లోపలికైతే వెళ్ళాము. సో మళ్ళీ ఎందుకులే అని చెప్పి పర్లేదులే హైవేలో ఎక్కడ పెట్టుకుందాము, ఇండియన్ ఆయిల్లో మనకు కొంచెం లో అనేది వస్తుంది అనమాట మైలేజ్. సో దానికోసం అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతున్నాను బంక్లో నుంచి. సో మనమైతే ఇప్పుడు రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వెళ్ళిపోదాం పోండి వీడియోలోకి. సో ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే ఆల్మోస్ట్ హైవే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా 500 మీటర్స్ ఏమి ఉంటుంది హైవేకి. కానీ వెహికల్స్ అయితే చాలా అంటే చాలా ట్రాఫిక్గా ఉంది. సో మీరైతే చూసుకొని వెళ్ళండి. రోడ్డు కూడా అంతకైతే బాగుండదు ఈ రోడ్డు. సో వెళ్ళే వాళ్ళు చూసుకొని వెళ్ళండి. సో ఈ లారీ అతను అయితే ఇందాకటి నుంచి నేను పెట్రోల్ బంక్ కొంచెం ముందు నుంచే ముందు వెళ్తున్నాడు. సో రోడ్ అయితే చాలా బ్లాక్ చేస్తున్నాడు అనమాట. సో ఎవరైనా లారీ వాళ్ళు చూసి వెళ్ళండి. వెనకాల వెహికల్స్ కూడా వస్తుంటాయి కదా, వాళ్ళు వెళ్ళాలి కదా రోడ్డు మీద. కొంచెం చూసుకుంటూ సైడ్ ఇవ్వండి. వెళ్దాం. ఇప్పుడు ఆ పక్క వెళ్ళాలని ట్రై చేశాను కానీ యువతల పక్కకి. సో యువతల పక్క మళ్ళీ వెహికల్ అనేది ఆగుండింది. సో నేనైతే యువతల పక్కే వచ్చేసాను. అప్పటికే హార్న్ కొడతానే ఉన్నాను కానీ అయితే అతనైతే సైడ్ ఇవ్వట్లేదు. ఈ పక్కైతే వెహికల్ ఉన్నింది. సో అందుకని నేను మళ్ళీ అవతల నుంచి వెళ్ళిపోవాలని చూస్తున్నాను. సో అటైతే వెళ్దాము ఆ పక్క నుంచి వెళ్ళేదానికి. లేదంటే ఆల్మోస్ట్ హైవే దగ్గరికి వచ్చేసాం కాబట్టి సో హైవే ఎక్కేద్దాం డైరెక్ట్గా. సో ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి స్ట్రైట్కి వెళ్ళి రైట్ సైడ్ వెళ్తే మనకైతే చెన్నై, సూలూరుపేట, నాయుడుపేట,
తిరుపతి అట్లా వెళ్ళొచ్చు అనమాట. సో లెఫ్ట్ తీసుకుంటే నెల్లూరు, కావలి, ఒంగోలు, విజయవాడ హైవే అనమాట ఇది. ఐ థింక్ ఇది NH5 NH16 నాకు అయితే అంతగా ఐడియా లేదు. సో ఇదైతే సర్వీస్ రోడ్ అనమాట, సైడ్ నుంచి మెయిన్ హైవేకి ఎక్కడానికి. ఫైనల్గా మనమైతే హైవేకి అయితే వచ్చేసాం. సో హైవే రోడ్ అయితే ఎక్కేసాం అనమాట సక్సెస్ఫుల్గా. సో ఎక్కడి నుంచి ఏంటంటే, ఎవరైనా ఇంతకుముందు హైవేలో చాలామంది రైళ్ళు చేసి ఉంటారు. సో తెలిసే ఉంటాయి. సేఫ్టీ ప్రికాషన్స్ అనేది చాలా ముఖ్యం అనమాట మనకు. అదేంటంటే ఎవరైనా సరే హైవేలో బైక్ రైడ్ కానీ చేస్తున్నప్పుడు ఇలా చూడండి, ఇప్పుడు చూసారుగా ఆపోజిట్ వెహికల్స్ వస్తున్నాయి. సో ఎవరు అట్లా రాబాకండి, యూటర్న్ తీసుకున్న కొంచెం దూరం అన్నా కానీ యూటర్న్ తీసుకొని రండి. ఎట్టయితే వచ్చేటప్పుడు ఏంటంటే వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తుంటాయి, కార్లు, లారీలు. సో అవి కార్కి, లారీలకి ఏంటంటే పవర్ స్టీరింగ్లు ఉన్నాయి ఇప్పుడు. సో ఎవరైనా స్మాల్ లెఫ్ట్స్ కానీ తిప్పాడు అంటే స్టీరింగ్ అనేది చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు తర్వాత మీరే. సో దానివల్ల ఏంటంటే కొంచెం దూరం ఉన్నా కానీ యూటర్న్ తీసుకునే రండి. సో సేఫ్టీ ప్రికాషన్ అని చెప్పాను కదా, ఇక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఏంటి అంటే, సో మీరైతే హెల్మెట్ అనేది ఖచ్చితంగా చూసుకోండి. హెల్మెట్ ధరించే హైవేస్ అని ఎక్కండి. ఇంకోటి వచ్చి బైక్కి మిర్రర్స్. సో బైక్ మిర్రర్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సో మనమైతే బయటకు వెళ్ళేటప్పుడు ప్రతిసారి వెనక్కి తిరిగి చూడలేం కదా. సో వెనక నుంచి వచ్చే కార్లు కానీ, లారీలు కానీ, మోస్ట్లీ కార్లు, లారీలు ఎక్కువ స్పీడ్కి వస్తుంటాయి అనమాట. సో మనం క్రాస్ చేయాలన్నా కానీ ప్రతిసారి వెనక్కి తిరిగి చూసుకుంటా చేయలేం కాబట్టి, సో దానికోసం మిర్రర్లు అయితే ఎవరైనా సరే మిర్రర్లు అనేది ఖచ్చితంగా పెట్టుకోండి హైవే రైడ్ చేయాలనుకున్నప్పుడు. లేదు మీరు ఇంటికాడే ఉన్నారు అయినా సరే పెట్టుకోండి. ఎందుకంటే మిర్రర్లు ఉండడం వల్ల మీకు లాస్ అయ్యేదంటే ఏముండదు, యూజ్ అయ్యేదే ఎక్కువ ఉంటుంది. 100కి 1000% యూజ్ అయ్యేదే ఉంటుంది కాబట్టి, సో ఎవరైనా సరే హైవే రైడ్ కానీ రోడ్ ఎక్కిపోయేటప్పుడు ఎవరైనా సరే ముఖ్యంగా ఒకటి హెల్మెట్, రెండోది వచ్చి సైడ్ మిర్రర్స్. సో ఇవే మనకు. తర్వాత ఇంకోటి వచ్చి చెప్పే ముందు ఇక్కడి నుంచి కూడా గూడూరులోకి అనేది వెళ్ళొచ్చు అనమాట. ఇది హైవే. అక్కడి నుంచి హైవే నుంచి వెళ్ళొచ్చు. ఇక్కడైతే మెయిన్ టౌన్లోకి వెళ్లకుండా లోపలికి వెళ్ళిపోవచ్చు. టౌన్లో ట్రాఫిక్ తప్పించుకొని లోపలికి వెళ్ళిపోవచ్చు. సో ఇట్లా కూడా ఇంకో రూట్ ఉంది. సో ఇంకొంచెం ముందు పోయిన తర్వాత కూడా ఇంకో రూట్ కూడా ఉంది. అది కూడా ఇప్పుడు ఇది వచ్చి నారాయణ కాలేజ్ దగ్గరగా ఉంటుంది అనమాట. సో అది వచ్చి ఆశంకర కాలేజ్ దగ్గరగా ఉంటుంది. సో కాలేజ్ వాళ్ళకి కానీ చాలా యూస్ఫుల్ ఉంటుంది అదైతే. సో అక్కడి నుంచి దిగేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు. 2 రూట్ల ద్వారా మనం అయితే 3 రూట్ల ద్వారా గూడూరుకి అయితే చాలా అంటే చాలా లోపలికి వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ రూట్ నేను చెప్పాను కదా మనం హైవే ఎక్కామని చెప్పి, అది వచ్చేసి మెయిన్ అనమాట. సో బస్సులు కానీ లారీలు కానీ ఆర్టీసీ కానీ ఇవైతే అక్కడి నుంచే తిరుగుతాయి అనమాట లోపలికి. సో ఎందుకంటే అక్కడి నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్కి అది వచ్చి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో అందుకని ఏంటంటే ఆర్టీసీ అంతా అక్కడి నుంచి వెళ్తారు. సో మనం ముందు ఇంకో రూట్ అని చెప్పాను కదా, అది ఆశంకర కాలేజ్ దగ్గర ఉంటుంది అనమాట. ఈ ఆశంకర కాలేజ్ అనేది ఇందాక చెప్పాను నారాయణ కాలేజ్, నారాయణ కాలేజ్ అనేది గూడూరులో 2 ఇంజనీరింగ్ కాలేజీలు అనమాట. 2 ఇంజనీరింగ్ కాలేజీలే. సో పెద్ద కాలేజీలు అనమాట. అది నారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఇది ఆశంకర ఇంజనీరింగ్ టెక్నాలజీ. సో 2 ఇంజనీరింగ్ మొత్తం కంప్లీట్గా. ఇదైతే ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ కొత్త బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, హైవే అలాగా అనమాట. సో ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా కాలేజీకి వెళ్ళే బస్సులు కానీ తర్వాత అటు నుంచి వచ్చే గూడుకు లోపలికి ఎట్టించి కూడా రావచ్చు అని చెప్పాను కదా. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ అయ్యేదన్నమాట. సో క్రాస్ చేసి వెళ్ళాలంటే, రోడ్డు క్రాస్ చేసి వెళ్ళాలంటే, సో దానికోసం ఏం చేస్తారంటే హైవే వేశారనమాట. ఈ హైవే కూడా ఏం చేశారంటే వాళ్ళు 6 లైన్ చేశారు. ఫ్యూచర్ గురించి ఆలోచించి 6 లైన్ చేస్తారు. యాక్చువల్గా ఇప్పుడు మనం పోయేది వచ్చి 4 లైన్. సో ఆ హైవే వరకు ఏంటంటే 6 లైన్ అనేది వేశారు. సో చూడండి ముందైతే వస్తుంది 6 లైన్ హైవే అనేది. సో పక్క సర్వీస్ రోడ్ ఉన్నప్పుడు సర్వీస్ రోడ్ కింద నుంచి వెళ్ళిపోయి లెఫ్ట్గా వెళ్ళిపోతే ఆ ఆశంకాలకి వెళ్ళిపోవచ్చు. రైట్ సైడ్కి వెళ్ళిపోతే ఆశంకాలకి వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే గూడూరు టౌన్లోకి లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక్కడి నుంచే స్టార్ట్ అనమాట ఈ హైవే అనేది. సో నేను చెప్పిన సర్వీస్ రోడ్ ఇదే అనమాట. లెఫ్ట్ సైడ్లో ఉంది కదా, అదే సర్వీస్ రోడ్డు. ఇది వచ్చి హైవే అనమాట, న్యూగా కన్స్ట్రక్ట్ చేసిన హైవే. పక్కది వచ్చి ఆశంకర ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. ఈ హైవే అనేది ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పట్టింది అనుకుంటా. ఐ థింక్ ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పట్టింది. సో అయితే చాలా అంటే ఆల్మోస్ట్
టు 1 కిలోమీటర్ దాకా ఉంటుంది హైవే అనేది. సో దానికోసం అంటూ కింద కాలువ కూడా ఉందన్నమాట, వాటర్ పోయే కాలువ కూడా. సో దానివల్ల లేట్ అయింది, చాలా అంటే చాలా లేట్ అయింది. ఈ హైవే పడడం వల్ల ఏంటంటే చాలా అంటే ట్రాఫిక్ అని చాలా ట్రాఫిక్ని తప్పించుకున్నారు హైవేలో వెళ్ళే వాళ్ళు. ఎందుకంటే ఇది కాలేజీ కదా, స్టూడెంట్స్ అనేవాళ్ళు ఆ పక్క ఈ పక్క దాటుతూ ఉంటారు, కాలేజ్ బస్సులు కూడా దాటాల్సి వస్తుంది. సో కార్లని, హైవే అంటే తెలిసిందే కదా, కార్లని చాలా అంటే చాలా స్పీడ్గా వస్తుంటాయి, అట్లాగే లారీలు కూడా చాలా స్పీడ్గా వస్తుంటాయి. సో దానివల్ల అయితే ఎక్కడైతే ఈ హైవే అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అందరికీ. అటు కాలేజీకి ఇబ్బంది ఉండదు, కాలేజీ పోయే వాళ్ళకి ఇబ్బంది ఉండదు, స్టూడెంట్స్కి ఇబ్బంది ఉండదు, తర్వాత హైవేలో వెళ్ళే వాళ్ళు కూడా ఇబ్బంది అనేది ఉండదు అనమాట. సో దానికోసం ఇదైతే కన్స్ట్రక్షన్ చేయడం వల్ల చాలా అయితే యూస్ఫుల్ అయింది అందరికీ. సో ఈ బ్రిడ్జ్ అనేది ఇక్కడికి ఎండ్ అయితే అయింది. సో ముందు వచ్చేది వచ్చి మనుబోలు అనమాట. సో మనుబోలు కూడా చెప్తాను. ముందు వచ్చేది లెఫ్ట్లో ఒక టర్నింగ్ ఉంటుంది. సో ఇది వచ్చి మనుబోలు అనమాట. మనుబోలు ఎక్కడి నుంచి రూట్ పోయేదానికి, లోపలికి పోయేదానికి ఇది ఒక స్మాల్ విలేజ్ లాగా. సో చూసారుగా బస్సులు ఎట్లా అవతల రోడ్డుకి ఎట్లా క్రాస్ అవుతున్నాయో. సో ఇట్లాగే ఈ హైవేలో చాలా దగ్గరలో ఉంటాయి. సో మీరైతే చూసుకుంటూ వెళ్ళండి. సో కాలేజీ కాడ ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని చెప్పి కాలేజీ కాడ హైవే అనేది వేశారు. సో ఇది స్మాల్ రోడ్ కాబట్టి ఇక్కడ వేయకపోవచ్చు అదనమాట. సో మనం ముందైతే ఒక పెట్రోల్ బంక్ ఉండాలి హెచ్పిది, చూద్దాము. పెట్రోల్ పడుచుకుందాం. పెట్రోల్ అయితే చాలా లో ఉంది, పెట్రోల్ అయితే పడుచుకోవాలి మనం. ఇక్కడి నుంచి దగ్గరలో ఆల్మోస్ట్ పెట్రోల్ బంక్కి నియర్కి అయితే వచ్చేసాం. పెట్రోల్ అయితే పడుచుకున్నాం. సో పెట్రోల్ అయితే చాలా లో ఉంది మనకైతే. సో ముందు హెచ్పి పెట్రోల్ బంక్ ఉందన్నమాట, దాంట్లోకి వెళ్ళి పడుచుకుందాం.
ఇది హెచ్పి పెట్రోల్ బంకులో పట్టించుకుంటే మైలేజ్ ఎంత వస్తానది నాకైతే ఐడియా లేదు. సో భారత్ పెట్రోల్ బంక్లోనే పట్టిస్తాను ఎక్కువ నేను. సో హెచ్పి పెట్రోల్ బంక్ ఎవరైనా పట్టిస్తుంటే చెప్పండి, కామెంట్ చేయండి మీకైతే ఎంత మైలేజ్ వస్తుంది అనేది. మీరైతే కంపేర్ చేస్తుంటారు కాబట్టి నాకైతే భారత్ పెట్రోల్ బంక్లో ఎక్కువ మైలేజ్ అనేది వస్తుంది. హెచ్పిలో కానీ ఇండియన్ పెట్రోల్ బంక్లో కానీ అయితే తక్కువ వస్తుంది అనమాట మైలేజ్, నేను చూసిన ప్రకారం. సో చూడండి, మనమైతే పెట్రోల్ బంక్ వచ్చినా కానీ ఎవరైతే అతనైతే ముందు నుంచి అసలు కదలటం లేదు, అడ్డగా పెట్టుకోన్నాడు పెట్రోల్ బంక్లో. ఇంకా ఎవరు వచ్చేదానికి లేదు అన్నట్టు పెట్టుకున్నాడు అనమాట. వాళ్ళు కూడా ఏం చెప్పట్లేదు, వాళ్ళు కూడా చూసుకుంటా ఉన్నారు కానీ ఏమీ చెప్పట్లేదు. పక్క తీయండి, బండి సైడ్ తీయండి అని కూడా. వీళ్ళైతే హైలైట్ అనమాట. ఇందాక నుంచి చూస్తాను, ఆ డబ్బులు ఇటు ఈ డబ్బులు ఇటు మార్చుకొని చెక్ చేసుకుంటున్నారు కాబట్టి లెక్కేసుకుంటున్నారు. కానీ వచ్చిన వెహికల్కి పెట్రోల్ పట్టాలని ఇదే లేదు అసలు వాళ్ళకి. సో ఫైనల్గా మనం అయితే 200 రూపీస్ చెప్పామన్నమాట పెట్రోల్. 200 రూపీస్ ఇక్కడ మనకైతే మనం దిగబడలేదు, ఎందుకంటే వెనకాల డిక్కీ లోపల డిక్కీ అంటున్నాం, వెనకాల సపరేట్ ఉంది కాబట్టి పెట్రోల్ ట్యాంక్ అనేది. సో మనం అయితే దిగబడలేదు, సీట్ అయితే ఎత్తబడలేదు అనమాట. సో ఫైనల్గా 200 రూపీస్కి అయితే చెప్పాము. సో ఇక్కడ వచ్చి పెట్రోల్ వచ్చి 109.70 పైసా ఉంది. సో ఆల్మోస్ట్ 110 రూపీస్ ఉందన్నమాట. సో ఫైనల్గా మనకైతే పెట్రోల్ అనేది పట్టేశారు. సో మనమైతే 200 రూపీస్ ఫోన్పే అయితే వేసామన్నమాట. సో ఇప్పుడైతే మనమైతే పెట్రోల్ బంక్ నుంచి బయటికి వెళ్ళిపోదాం. పెట్రోల్ బంక్ నుంచి బయట వెళ్ళేటప్పుడు స్ట్రైట్గానే వెళ్ళిపోవచ్చు, ఉండే డివైడర్ అని కొట్టేశారనమాట. సో లెఫ్ట్ సైడ్ ఇట్లా ఉంటుంది. సో మనకొద్దు, మనం సాహసాలు చేయకూడదు. సో ఉన్న రోడ్లో నుంచి వెళ్ళాలి. ఇది వచ్చి మన్బోలి విలేజ్ అనమాట ఇది. సో ఇందాక చెప్పాను కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది మన్బోలి విలేజ్. ఇది కూడా దీనికి కూడా సర్వీస్ రోడ్ లాగా ఉంది, కానీ సర్వీస్ రోడ్ ఉంది కానీ దీనికైతే కింద నుంచి వెళ్ళే వెహికల్స్ ఆ రోడ్ నుంచి వచ్చే వెహికల్స్ అట్లా లేదనమాట. సో మెయిన్ రోడ్ మీదే క్రాస్ అవ్వాలి. మనుబోల్లో ఎవరైనా మన వీడియోస్ చూస్తుంటే కామెంట్ చేయండి. సో చెప్పండి, మనుబోల్లో ఆల్మోస్ట్ ఎన్ని హౌసెస్ ఉన్నాయి? ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు 700 to 1000 హౌసెస్ ఉన్నాయి అనుకుంటా. సో ఇది అటు విలేజ్ కాదు, అటు పెద్ద టౌన్ కాదనమాట. సో ఒక చిన్నపాటి టౌన్ అనమాట. సో కావాల్సినవి కొన్ని వరకు దొరుకుతాయి. సో అన్నీ అయితే దొరకవు. సో ఇదైతే డెవలప్ అవుతున్న విలేజ్ అనమాట ఇది. సో ఇంకా రాబోయే కాలంలో మున్సిపాలిటీ కూడా అవ్వచ్చు. సో నేను చెప్పాను కదా, ఇక్కడే అనమాట వెహికల్స్ క్రాస్ అవుతాయి, అవతల నుంచి అవతలకి. సో ఎవరైనా చూసి హైవేలో వెళ్ళేటప్పుడు కొంచెం స్లో చేసుకోండి, ఎందుకంటే ఏ టైం ఎట్లుంటుందో తెలియదు కాబట్టి. సో స్లో చేసుకుని వెళ్ళండి ఇక్కడైతే.
ఇదే హైవేలో ఆ, మనుబోలు దాటుకొని కొంచెం దూరం వచ్చిన తర్వాత ఏమవుద్దంటే ఒక 5-6 కిలోమీటర్లు వచ్చిన తర్వాత ఎక్కడైతే కృష్ణాపట్నం పోర్టుకి వెళ్ళే రోడ్ ఒకటి ఉందన్నమాట ఆ రైట్ సైడ్లో. సో ఇందాక చెప్పిన రాజశంకర కాలేజ్ కాడ ఎట్లా ట్రాఫిక్ అవుతుందో అట్లాగే ఇక్కడ మెయిన్ ట్రాఫిక్ అవుతుంది అనమాట. ఎందుకంటే కృష్ణాపట్నం అంటే మెయిన్గా లారీసే ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ, రైట్ సైడ్ ఉంటుంది ఆ రోడ్డు. సో ఆ రైట్ సైడ్ రోడ్లకి క్రాస్ అవ్వాలంటే ఒకదాని వెనకాల అట్టా క్రాస్గా నిలబడిపోయేటి లైన్గా నిలబడిపోవడం వల్ల అయితే ఆ, తెలిసిందే కదా, ఒకరు ఆగితే ఇంకో పక్కన వచ్చి ఆగుతారు. సో ఆ రోడ్డు అనేది బ్లాక్ అయ్యేది. సో దానివల్ల ఏం చేస్తానంటే అంటే చాలా ట్రాఫిక్ అయ్యేది. చాలా వరకు యాక్సిడెంట్ కూడా అయ్యేటి క్రాసింగ్ అయ్యేటప్పుడు వచ్చేటప్పుడు అవతల నుంచి వచ్చే వెహికల్స్ కూడా. సో దానికోసం అంటూ హైవే వాళ్ళు న్యూ హైవే అని పెట్టి బ్రిడ్జి లాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. సో ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా అటు స్ట్రైట్గా వెళ్ళిపోయే వాళ్ళకి వెళ్ళిపోయేట్టు లారీలు సర్వీస్లో తీసుకొని అవతలు దాటుకునేటట్టు ఇదైతే న్యూ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. సో ఇదైతే ఇంకా కంప్లీట్ అవ్వలేదు, త్వరలోనే కంప్లీట్ అవుద్ది. టైం పడుతుందిలేండి, ఇది కూడా అట్లీస్ట్ ఒక 1 year అయినా పడుతుంది. ఆల్మోస్ట్ 7 months 1 year నుంచే కడుతున్నారు ఇది. సో ఇంకా కడుతున్నారు. సో ఇటు నుంచి వెళ్ళిపోతాయి అనమాట వెహికల్స్ అవతలకి. లారీలు వస్తున్నాయి కదా, లారీ పోతుంది కదా చూడండి అటు సైడు. సో అదే రూట్ మీద వెళ్ళిపోద్ది అనమాట. ఈ బ్రిడ్జి ఇలాంటి బ్రిడ్జిలు కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఏంటంటే మెయిన్గా ఏమవుద్దంటే ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు. ఇంకోటి ఏంటంటే యాక్సిడెంట్ అనేటివి చాలా అంటే చాలా తగ్గుతాయి. ఎందుకంటే ఇప్పుడు పైన వెళ్ళిపోతారు. సో ఈ కృష్ణాపట్నం పోర్ట్ కాబట్టి ఆల్మోస్ట్ ఎక్కువ లారీలే ఉంటాయి 90%. సో వాళ్ళే ఉంటే కిందకి సర్వీస్ కింద తీసుకుని వెళ్ళిపోయారంటే ఆల్మోస్ట్ ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు, యాక్సిడెంట్లు అయ్యేదానికి ఛాన్సెస్ ఉండవు. సో టైం అనేది చాలా కన్జ్యూమ్ అవుద్ది అనమాట. సో చాలా తగ్గిపోద్ది టైమింగ్ అని కూడా మనకైతే త్వరగా అనేది రీచ్ అవ్వచ్చు. సో త్వరగా రీచ్ అవ్వచ్చు అని చెప్పి అటు స్పీడ్ వెళ్ళబాకండి. సో ఎక్కువలో వెళ్ళండి ఎవరైనా సరే. ఇక్కడికైతే ఎండ్ అవుద్ది అనమాట ఈ హైవే అనేది. సో ఇది కూడా 6 lane అనుకుంటున్నా, ఆల్మోస్ట్ 6 lane లాగే ఉంది. బట్ ఇంకా కంప్లీట్ అయ్యేటప్పటికి చూడాలి ఇది 6 lane 4 lane అనేది. సో ఇక్కడ చూసుకుంటే ముందు వచ్చి ఒక రైల్వే ట్రాక్ కనిపిస్తుంది కదా, ఇందా కృష్ణాపట్నం పోర్ట్ అని చెప్పాను కదా, అది రోడ్ వే అనమాట. ఇది వచ్చి ట్రైన్ వే అనమాట. ట్రైన్ వే అంటే ఓన్లీ గూడ్స్కేనండి. ట్రైన్ వే అంటే మనకి ఈ ప్యాసింజర్ పోయేదాని కాదు, ఓన్లీ గూడ్స్కే అనమాట. కొత్తగా వేసారనమాట. ఇది ఆల్మోస్ట్ వేసి కూడా 5 years ఆల్మోస్ట్ 5 years పైన అవుతుంది చేసి. ఇది ఓన్లీ ఏంటంటే ఇట్ట కడప రాపూర్ అక్కడి నుంచి వచ్చే ట్రైన్స్ ఉంటాయి కదా గూడ్స్లు. సో ఇక్కడి నుంచి గూడ్స్ అనేది అక్కడికి తరలించడం కానీ అక్కడి నుంచి ఇక్కడికి తరలించడం కానీ చేస్తుంటారు ఎక్కువ. సో మనకైతే మొన్న టోల్ ప్లాజా అయితే వస్తుంది. సో ఈ టోల్ ప్లాజా వచ్చి దీని టోల్ ప్లాజా ఏంటంటే వెంకటాచలం టోల్ ప్లాజా అంటారు. ఎందుకంటే వెంకటాచలం టోల్ ప్లాజా అనేది వెంకటాచలం విలేజ్కి చాలా దగ్గరలో ఉంటుంది. సో అందువల్ల దీన్ని వెంకటాచలం టోల్ ప్లాజా అంటారు. సో ఇక్కడైతే పక్కన క్రిస్టియన్స్ మేరీ మాత, నాకైతే పేరు తెలీదు. సో చర్చ్ అయితే ఉంది. సో స్మాల్ చర్చ్ టెంపుల్ లాగా అనమాట. ఇక్కడైతే 2 గవర్నమెంట్ బిల్డింగ్లు అయితే ఉన్నాయి రైట్ సైడ్ చూడండి. 2 గవర్నమెంట్ అనమాట బిల్డింగ్స్ ఇవి. ఇదైతే న్యూ కన్స్ట్రక్షన్ చేశారు. ఇదైతే ఓల్డ్ అనమాట. ఇది వచ్చి పేర్లు అయితే నాకు తెలియదు, ఎవరైనా మనకు కామెంట్ చేయండి. ఇక్కడి నుంచి మన వీడియోస్ ఏమైనా చూస్తుంటే అంత తెలుసుకుంటారు. సో ఇది ముందు చూడండి వెంకటాచలం టోల్ ప్లాజా. సో 500 meters ఉందంట ఇక్కడ నుంచి టోల్ ప్లాజా. ఈ టోల్ ప్లాజాకి అయితే 10 lane అనుకుంటా, 10 lane 8 lane నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఆల్మోస్ట్ 8 lane ఉంటుంది. సో ఇక్కడైతే ఇంతకుముందు అయితే మేము చాలా అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఎందుకంటే పోలీసు ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు ఎక్కడైతే బండ్లు పెట్టుకొని చాలా మందిని ఆపేవాళ్ళు. సో అటు నుంచి ఇటు క్రాస్ అయ్యేవాళ్ళు. చాలా వరకు మీ హెల్మెట్లు యూజ్ చేయం కదా ఇక్కడ. నార్మల్గా ఇక్కడ హెల్మెట్లు అనేవి మ్యాండటరీ కాదు, ఎవరు ఆడవరు. సో దానివల్ల ఏమైందంటే ఎవరు యూజ్ చేయరు అంతగా. పల్లెటూర్లు కదా పక్కన నెట్టి ఎవరు అంతగా యూజ్ చేయరు. సో దానివల్ల ఏమైందంటే వీళ్ళు పర్టికులర్గా పట్టుకునేది మార్నింగ్ ఈవినింగ్ పెట్టుకునేది, ఆపేది, ఫైన్స్ రాసేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే చాలా తగ్గింది. ఇప్పుడు ఓన్లీ లారీలనే వీళ్ళు చూస్తున్నారు, లారీలు అన్నీ చెక్ చేసి పంపిస్తున్నారు అన్నీ కరెక్ట్గా ఉండాలి లేదా అని. సో ఇప్పుడైతే బండ్లు అనేటివి పట్టుకోవడం అయితే చాలా వరకు తగ్గింది. ఇంత ముందు కంటే ఇప్పుడు పోల్చుకుంటే చాలా నయం అనుకుంటా, చాలా అంటే చాలా నయం.
ఐ థింక్ 1 2 3 4 ఫోర్ లైన్ అనమాట ఇది. సో ఈ పక్క 4 లైన్, ఆ పక్క 4 లైన్, మొత్తం 8 లైను. సో ఇది వచ్చేసి పవర్ ప్లాంట్ ఇది. ఆ టోల్ ప్లాజా దాటిన తర్వాత చెప్పాను కదా, వెంకటాచలం టోల్ ప్లాజా అని. సో వెంకటాచలం టోల్ ప్లాజా ఇక్కడ కూడా ఆ, ఒక బ్రిడ్జిలా కన్స్ట్రక్షన్ లాగా ఉంటుంది. ఇది నార్మల్ బ్రిడ్జే, అంతకే కింద వెహికల్స్ అనేవి క్రాస్ అవ్వచ్చు అనుకుంటా మేబీ. సో ఇంకోటి క్రాస్ అయ్యేదానికి లేదనుకుంటా. ఇంకోటి ఏంటంటే పక్కన ఇక్కడ స్వర్ణ భారత ట్రస్ట్ అనేది ఉంటుంది. ఈ ట్రస్ట్ ఏంటంటే చాలా అంటే చాలా జా ఆ, ఉద్యోగ అవకాశాలను కల్పించింది. ఇక్కడ ఏంటంటే ఏదైనా ఐటీ కానీ 10th మీద కానీ ఎప్పుడు ట్రైనింగ్స్ అనేవి వెళతానే ఉంటాయి. సో ఎవరికైనా మీకు నెట్లో కొట్టండి, ఇంట్లో కొట్టి తెలుసుకోండి. చాలా అంటే చాలా వరకు అయితే జరుగుతుంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇదే అనమాట వెంకటాచలం టోల్ ప్లాజా. రైట్ సైడ్లో పోలీస్ స్టేషన్ కూడా ఉంటుంది. ఇది స్మాల్ విలేజ్ అనమాట. ఇది కూడా స్మాల్ ఏం కాదు, ఒక పెద్ద ఒక 500 హౌసెస్ అనేవి ఉంటాయి ఈ వెంకటేశ్వరం విలేజ్ అనేది. ఇక్కడైతే మామూలుగానే అన్నీ దొరుకుతాయి. కాకపోతే ఇక్కడ టిఫిన్ అంగళ్ళు అయితే చాలా అంటే చాలా ఎక్కువ. పక్క పక్కనే ఉంటాయి ఈ టిఫిన్ అంగళ్ళు. మరి ఏం జరుగుతాయి ఏమో కానీ మనకైతే తెలియదు ఈ టిఫిన్ అంగళ్ళ గురించి.
ఫైనల్గా ఆల్మోస్ట్ అయితే మనమైతే నెల్లూరుకి చాలా అంటే చాలా దగ్గరికి వచ్చేసాం. సో ఇది నెల్లూరుకి ఆ, ముందుండే ఒక స్మాల్ టౌన్ లాగా అనమాట. ఇది స్మాల్ టౌన్ కాదు, ఒక ప్లేస్ లాగా అనమాట. ఈ పేరు వచ్చేసి విచిత్రంగా ఉంటుంది, బుజ్జి బుజ్జి నెల్లూరు అనమాట ఇది. ఎందుకంటే నెల్లూరుకు ముందుండే స్మాల్ స్మాల్ ఉంటాయి కదా, వాటిని అందువల్ల దీనికి బుజ్జి బుజ్జి నెల్లూరు అని పేరు రావడం అయితే జరిగింది. సో ఇక్కడ కూడా ఆ, న్యూ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చాలా అంటే చాలా ఆ, ఈ స్పీడ్ బ్రేకర్లు అయితే ఉన్నాయి. ఈ చెప్పాను కదా, ఇక్కడైతే మరీ హెవీగా అనమాట. ఎందుకంటే ఇది సిటీ కదా, నెల్లూరు అనేది స్మాల్ సిటీ. సో బస్సులు అయితే ఆ పక్క నుంచి అయితే యువతల నుంచి అవతల, అవతల నుంచి యువతలకి చాలా అంటే చాలా క్రాసింగ్ అవుతుంటాయి. ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అనేది చాలా అంటే చాలా డిస్టిక్లు కూడా వెళ్తాయి అనమాట. అటు తమిళనాడు కానీ అటు విజయవాడ, ఒంగోలు ఇటు సైడ్ కూడా వెళ్తాయి అన్నమాట బస్సులు అనేటివి. సో ఇక్కడి నుంచి వెళ్తాయి. సో దానివల్ల ఏంటంటే ఇక్కడైతే హెవీ ట్రాఫిక్ ఉండేది. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ల కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. ఇక స్ట్రైట్కి వెళ్ళేటివి లారీలు వెళ్తుంటాయి కదా. సో అక్కడి నుంచి నెల్లూరు నుంచి బయటికి అవుట్ సైడ్ వెళ్ళే బస్సులు కానీ, లారీలు కానీ, ఆటోలు కానీ, ఏమైనా బొలారోలు కానీ, కార్స్ కానీ ఏమైనా రావాలంటే కొంచెం ఆగి యువతల నుంచి స్ట్రైట్ వెళ్ళిపోయిన బస్సులు కానీ అవి వెళ్ళిపోతే తర్వాత క్రాస్ అయ్యేటి. అప్పుడు దాకా యువతల స్ట్రైట్ వచ్చే బండ్లన్నీ అక్కడ ఆగేటి. సో ఇది చాలా అంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అనమాట. మేము కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. సో నెల్లూరు లోపలికి వెళ్ళిపోయేటప్పుడు ఏం ఇబ్బంది లేదు, కానీ స్ట్రైట్ వెళ్ళిపోయే వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. లైన్గా నిలిచిపోయేటి అనమాట. కార్లు కానీ, బస్సులు కానీ, ఆటోలు కానీ ఇవన్నీ. సో ఇలాంటి ఇష్యూలు ఫేస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ అనేది పడుతుంది అనమాట. ఇదైతే కింద నుంచి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే సర్వీస్ రోడ్ లాగా కింద నుంచి వెళ్ళిపోయి అవతలకి వెళ్ళిపోవచ్చు. ఇటు పోయేలు ఇటు పోవచ్చు, అటు పోయేలు వెళ్ళిపోవచ్చు, స్ట్రైట్కి వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇదనమాట వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వచ్చి ఆ, ఆ, ఒకటి రెండు వీడియోలు వస్తే ఖచ్చితంగా చూసి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మన వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో నెల్లూరు నుంచి ఎవరైనా చూస్తుంటే మన వీడియోస్ ఖచ్చితంగా కామెంట్ అనేది పెట్టండి. సో వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ కానీ ఏదైనా సజెషన్స్ ఇవ్వడం కానీ ఇవ్వట్లేదు ఎవరు. సో ఫైనల్గా ఏవైనా తప్పులు కానీ అలాంటివి ఉంటే చెప్తే నేనైతే కరెక్షన్ చేస్తాను. సో ఫైనల్గా వెల్కమ్ టు నెల్లూరు. మనైతే నెల్లూరుకి అయితే వచ్చేసాం. సో ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫైనల్గా ఇంకా ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల వీడియో తీయలేను. సో ఇదండి వీడియో. ఎవరైనా నచ్చితే కామెంట్ చేయండి. బాయ్.